నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మానవత్వం చాటుకున్న రాయలం జన సైనికులు. ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా పునర్విక వైద్యం నిమిత్తం 2,65,000 రూపాయల విరాళం. పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామ సర్పంచ్ గొట్టుముక్కల శివాజీరాజు దంపతులకు ఘనంగా పౌర సత్కారం. పంచారామ క్షేత్రం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి 5,25,000 రూపాయల విరాళాన్ని అందించిన భక్తురాలు గోడి లక్ష్మి. భీమవరం పద్మాలయ థియేటర్ వద్ద మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మణిశంకర్ వరప్రసాద్ గారి చిత్రం అర్ధశత దినోత్సవ వేడుకలో. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రాయలం జన సైనికులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. 2 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన పునర్విక కోసం భీమవరం రాయలం జన సైనికులు 2,65,000 రూపాయల విరాళాలు సేకరించి ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా సోమవారం అందించారు. ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో జన సైనికులు వీర మహిళలు విరాళాలు సేకరించడం గొప్ప విషయమని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వం అన్నారు. చిన్న వయసులో స్పైనల్ మాస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతోందని, కర్నూలుకు చెందిన పునర్విక ట్రీట్మెంట్ కు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలపడం, అందరూ విరాళాలు సేకరించడం అభినందనీయమని రాయలం జన సైనికులు వీర మహిళలను అభినందించారు. జనసేన భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి హరివర్ధన్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాయలం జన సైనికులు వీర మహిళలు విరాళాలు సేకరించి ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా అందించామన్నారు. కార్యక్రమంలో మహిళలు ప్రతిభ, పావని, పూర్ణిమ, ఉషా, దారాబత్తుల శ్రీనివాస్, గౌతమ్, కృష్ణకాంత్, బుజ్జుబాబు తదితరులు పాల్గొన్నారు. వ్యాధితో పోరాడుతుంది. పేరు పునర్విక, ఊరు వెల్లుర్తి, జిల్లా కర్నూలు. ఈ వ్యాధికి వైద్యం చేయడానికి సుమారుగా 17 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఏ కుటుంబం భరించలేనంత అమౌంట్. రాష్ట్ర ప్రజలందరూ సహకారం చేసినట్లయితే ఆ అమ్మాయికి పునర్జీవితాన్ని ఇవ్వచ్చే అవకాశం ఉంటుందని ఆలోచన చేసి మన జనసేన సైనికులు, వీర మహిళలు, మన హరిగారు, పావని, పూర్ణిమ, ప్రతిభ, ఉష వీళ్ళందరూ కలిసి మానవతా దృక్పథంతో 2,65,000 రూపాయలు కలెక్ట్ చేసి ఇస్తున్నారు. నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. స్పందించడమే గొప్ప విషయం. ఎక్కడో కర్నూలు అయితే మనకెందుకని కాకుండా మానవత్వంతో వారు మంచి ఆలోచన చేసి మన నాయకుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుకూలంగా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని ఆలోచన చేసి తత్వంతో మా జన సైనికులు ఈ కార్యక్రమం చేసినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. పునర్వికకు ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతుందని చూసి తనకు 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. దాని నిమిత్తం రాయలం గ్రామం నుంచి 2,65,000 రూపాయలు కలెక్ట్ చేసి గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేయడానికి ఇక్కడికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పావని గారు, ప్రతిభ గారు, పూర్ణిమ గారు ఇలా కొంతమంది దాతృత్వంతో ఈ అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇది గౌరవనీయులు శాసనసభ్యులు చేతుల మీద పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామ సర్పంచ్ గొట్టుముక్కల శివాజీరాజు దంపతులను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. సర్పంచ్ గా గ్రామ అభివృద్ధి చేయడమే కాకుండా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించారని పలువురు వక్తలన్నారు. శివాజీరాజు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం శివాజీరాజు దంపతులకు పౌర సత్కారం ఘనంగా జరిగింది. సత్కారానికి స్పందించిన శివాజీరాజు మాట్లాడుతూ ఈ గౌరవం తనకే కాకుండా తనతో పాటు పనిచేసిన అందరికీ చెందుతుందన్నారు. భవిష్యత్తులో కూడా సమాజ సేవలో మరింత చురుగ్గా పాల్గొంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలిదిండి కృష్ణంరాజు, శృంగవృక్షం బుజ్జి, మాజీ సర్పంచ్ చల్లబోయిన పాపారావు, విశాఖోడేరు సర్పంచ్ బొల్లా శ్రీను, డాక్టర్ ముదునూరి గోపాలకృష్ణరాజు, కడియం సూరిబాబుతో పాటు పలువురు ప్రముఖులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పేరు మీద నిర్మించినటువంటి ఈ వేదికని ఈ విధమైనటువంటి ఒక మంచి కార్యక్రమంతో మనం ప్రారంభించుకోవటం ఇది ఎంతో ముదావహం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ ఊరితో నాకు దగ్గర దగ్గర 40-50 సంవత్సరాల అనుబంధం ఉంది. మీ అందరికీ కూడా అంటే ఎక్కువ అనుబంధం నాకు ఉంది. ఈ వెనక వైపుకి రావాలంటే అందరూ భయపడిపోయే పరిస్థితి 20 సంవత్సరాల క్రితం. అలాంటిది ఈరోజు ఒక అద్భుతమైన సుందరమైన ప్రదేశంగా మనం తీర్చిదిద్దుకున్నామంటే గొప్పతనం అంతా కూడా మన శివాజీరాజు గారిదే. మన గ్రామ ప్రజలందరి తరఫున వారికి హృదయపూర్వకంగా కరతాళ ధ్వనుల ద్వారా మన హర్షధ్వానాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సాధారణంగా ఇప్పుడు ప్రజల్లోని భక్తి ప్రపత్తులు, ఆధ్యాత్మిక చింతన తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో మరాఠా యోధుడు శివాజీ మహారాజు హిందూ మతం నిలబెట్టడం కోసం ఆయన ఎన్నో యుద్ధాలు చేసి హిందూ మతాన్ని నిలబెట్టి ఆ విజయ సంకేతంగా ఆయన శ్రీశైలం వచ్చి ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకుని భ్రమరాంబాదేవి ప్రత్యక్షమై ఆయనకి సమర్పించినటువంటి ఆ ఖడ్గంతో ఆయన వీర విహారం చేసి హిందూ మతాన్ని ఒక గొడుగు కింద తీసుకొచ్చి ఎంతో హిందూ మతానికి సేవ చేశారు. ఆ యొక్క శివాజీ మహారాజు అంశతోటి మన శివాజీరాజు ఇక్కడ మన గ్రామంలో జన్మించటం మన అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగానే ఆయనకి శివాజీ మహారాజు యొక్క అంశ ఉంది. నేను మామూలుగా ఆదివారం నాడు హాస్పిటల్ అయిపోయాక పొలం వచ్చి గుడి చాలా సుందరంగా ఉందని చెప్పి ఇలా వచ్చేవాడిని. ఎంత వర్షం ఉన్నా కూడా ఎవరు ఉండరేమో అనుకుంటే శివాజీరాజు గారు అక్కడ నిలబడి ఏదో పని చేస్తూ ఉండేవారు. అది ఆయనలో ఉన్న కార్యదక్షతకి ఆయన పట్టుదలకి నిదర్శనం. కేవలం 9-10 నెలల్లో ఈ గుడిని ఇంత సుందరంగా నిర్మించటం ఒక మన శివాజీరాజు గారికి తప్ప వేరెవరికి కూడా సాధ్యం కాదని ఘంటాపదంగా చెప్పవచ్చు. ఇటువంటి కార్యక్రమం ఈ మధ్య కాలంలో దశాబ్ద కాలంలో ఎక్కడా జరగలేదు. చాలా గుళ్ళకి ప్రతిష్టాపన జరిగి ఉండొచ్చు, కానీ ఇటువంటి మహత్తర కార్యక్రమం కేవలం తన భుజస్కంధాల మీద మోసినటువంటి మన శివాజీరాజు గారు చాలా అభినందనీయులు. అంటే బాబు ఇదేంటి ఎప్పుడైపోతుంది పదవి అని ఎన్నోసార్లు మా దగ్గర అన్న రోజులు చాలాసార్లు అన్నారు. కానీ శివాజీరాజు గారు ఈ అవకాశం మీకు దక్కింది, మీరు గ్రామ ప్రజలకు సేవ చేయండి, గ్రామాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగండి, మీ వెనక గ్రామ ప్రజలందరూ ఉన్నారని వెన్నంటి ప్రోత్సహించాం. ఆయన అభివృద్ధి చేతల్లో కాదు కంటి చూపులోనే తెలుస్తుంది. ఇక్కడికి విచ్చేసిన గొరగనమూడి గ్రామంలో ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి జరిగిందనేది ప్రజలందరికీ కూడా, గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన సేవలు మర్చిపోలేకుండా ఉన్నాయి. అలాంటి మహనీయులు ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి. ఆ శివయ్య ఆశీస్సులతో వారి కుటుంబం, ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తన భుజాల మీద వేసుకుని మరి హై స్కూల్ కట్టిన విధానం కావచ్చు, ఏదైనా ఒక్కొక్కసారి ఎన్నో ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది. భార్య పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తుంది, నిందలు మోసినప్పుడు అవమానాలు పడినప్పుడు ఒకసారి బాధ అనిపిస్తుంది. కానీ మీలాంటి వారు ఈ కూర్చున్న ఈ గ్రామంలో కొంతమంది ఆ పనులను గుర్తించినప్పుడు, లేదా నేను ఎప్పుడైనా అటు వెళ్తూనే ఈ రోడ్డు నేనే వేసాను కదా, ఈ చెట్టు నేనే పాతాను కదా, ఈ ట్యాంక్ నేనే కట్టాను కదా అని అనిపించినప్పుడు ఆ మానసిక ఆనందమే మరి మాకు ఎంతో కొంత బలాన్ని ఇస్తుంది తప్పితే మరి నిజంగా మేము అంత ఇబ్బందులు ఉంటాయి. అయితే అటువంటి ఇబ్బందుల్లో కూడా మరి దాదాపుగా 5 సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని మరి ఈ విధంగా అతి సుందరమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దారు అంటే మరి నిజంగా పక్క గ్రామ సర్పంచ్ గా ఈ సర్పంచ్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామానికి ముందు చెప్పుకోవాలంటే మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి స్వామి జ్ఞానానంద, రెండోది మన శివాజీ గారు. ఆయన కృషి ఎంతంటే మాటల్లో ఎవరు చెప్పలేం. ఈ రోజున ఎవరైనా పొద్దున్న లేచి సాయంత్రానికి ఏం సంపాదించాం, ఏం పట్టుకెళ్ళాం, ఈ రెండే చూస్తారు. కానీ ఆయన తన పనులు మానుకుని వ్యాపారాన్ని పక్కన పెట్టి అహర్నిశలు కష్టపడి ఆ మహాశివుడు ఆయనతో చేయించాడు. ఆయన మంచినీటి విషయంలో చేసిన కృషి ఎవరు చెప్పగలరు. ముందు మన పాపారావు గారు ఆ ముత్యాలమ్మ గుడి కట్టించారు, కానీ ఈయన హయాంలో ముత్యాలమ్మ గుడితో పాటు మన ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టించారు అక్కడ. అలాగే పోతురాజ స్వామి గుడి కట్టించారు. ఇప్పుడు మళ్ళీ మనకి శివాలయం కట్టించారు. అంటే అది ఇన్ని పనులు ఒకే సర్పంచ్ గారి ద్వారా జరగడం ఆయన సంకల్పానికి
ఆయన చేయాలనే తపనకి మనం అందరం కూడా అర్థం చేసుకుని వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన మీరు కరతాల ధనులతో వారికి అభినందనలు తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. శివరామరాజు గారు ఎక్కడ కనిపించినా ఏ పని అయినా సరే సునాయాసంగా చేయగలిగినటువంటి వ్యక్తి. ఈ గ్రామంలో ముఖ్యంగా మనకి ఉత్తమ పంచాయతీగా రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రస్తుతం ఎక్కువగా క్లీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ ఇండియా జరిగేటువంటి కార్యక్రమంలో ఈ గ్రామం ఫస్ట్ గా ఉంటుందని చెప్పేసి నేను దీని నిమిత్తం దాన్ని అప్లై చేయించుకుని కూడా కదా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సొంత ట్రాక్టర్ను ఉపయోగించి ఎక్కడ ఏ విధమైనటువంటి గార్బేజ్లు ఉన్నా ఏమున్నా సరే ఆయన సొంత ట్రాక్టర్ తోటి వెంటనే అప్పటికప్పుడు క్లీన్ చేయించేసి ఎక్కడ ఏం కనిపించదు, ఎవరో వస్తారని క్లీన్ చేయటం కాదు, అంత అలాంటి పరిస్థితి ఆయనలో ఉంది. అలాగే రోడ్లు కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. గ్రామానికి ప్రథమ పురుషుడైన సర్పంచ్ గారు గ్రామ ప్రజల కొరకు, గ్రామ అభివృద్ధి కొరకు ఎనలేని సేవలు చేశారు. వారి పేరులోనే విశిష్టత ఉంది. వేం అంటే అర్థం పాపాలు, కట అంటే తొలగించే, శివ అంటే ఈశ్వరుడు అంటే దేవుడు, ఎవరి పాపాలు అంటే ప్రజల యొక్క పాపాలు తొలగించే దేవుడు అని అర్థం. మంచి మనసు ఉన్నవారు మన శివరామరాజు గారు. వారు గ్రామానికి చేసిన ఎనలేని సేవలకు వారిని నేను మనస్ఫూర్తి అభినందిస్తూ ఆ పరమేశ్వరుడు వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించాలని కార్యక్రమం చేసినా డబ్బున్నా లేకపోయినా ముందుగా ఆయన పెట్టుబడి పెట్టి మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్లే మనిషి. శివాలయం కట్టాలంటే అందరూ ఎదరికి రాలేదు, కానీ ఆయన భుజాల మీద వేసుకుని తక్కువ కాలంలో శివాలయం కట్టారు. అది గ్రామం కూడా బాగుండాలని కోరుకుంటూ ఆయన కట్టారు. మిత్రులు శివాజీరాజు గారు వారు మీ గ్రామం పట్ల ఎంతో చిత్తశుద్ధితో వారు చేసిన కృషి ఎక్కడికి పోలేదు. అది మీ గ్రామాభివృద్ధిలో కనిపిస్తున్నది. దశాబ్దాల కోరిక ఈ గ్రామంలో శివాలయం నిర్మించాలన్నది ఎందరో మంది మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎవరు కూడా ముందుకొచ్చే ధైర్యం చేయలేదు. అటువంటి సమయంలో శివాజీరాజు గారు ఏదైనా మనం శివాలయం నిర్మించుకోవాలన్న కాంక్షతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసి తన భుజస్కంధాల మీద వేసుకుని ఆయన దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఇంత సుందరమైన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేదనేది మనందరూ కూడా ఒప్పుకోవలసిన సందర్భం. ప్రోత్సహించి వారు స్వయంగా ప్రధాన బాధ్యతను వహించి మంగమ్మ గుడి వద్ద శ్రీ పోతురాజు స్వామి వారి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం మరియు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయాన్ని నిర్మింపజేసి గ్రామానికి విశేషమైన శోభను, శ్రేయస్సును సమకూర్చిన శ్రీ శివాజీరాజు గారు బహుదా శ్లాఘనీయులు. వారి కార్యదీక్ష ప్రశంసనీయం. వారి విశేషమైన ఖ్యాతి సర్వత్రా వ్యాపించినదనుట అతిశయోక్తి కాదు. ఉత్తమ ఆశయాలు గల వీరి యొక్క సేవలు మన గ్రామానికి ఇంకా అవసరం ఉన్నదని, వారు మరింత ఉన్నత పదవులు సాధించాలని భగవంతుడు వారిని, వారి కుటుంబాన్ని సర్వ విధములా అనుగ్రహించాలని, ఆశీర్వదించాలని మా అందరి ఆకాంక్ష.
దాతల సహకారంతో నిర్మించినటువంటి మా బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం నిర్మించుకోవడం జరిగింది. అలాగే పోయిన నెల 25వ తారీఖున విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ మా గ్రామ పెద్దలు అలాగే దాతలందరూ కూడా సహకారంతో నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు ఇష్టం లేకపోయినా సరే ఈ సన్మానాలు అయ్యి వాళ్ళ బలవంతం మీద సన్మానం చేయించుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు కూడా వచ్చే ప్రెసిడెంట్లు కూడా చేయాలని, భవిష్యత్తులో వచ్చే ప్రెసిడెంట్లకు కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, అలాగే మా గ్రామస్తులకు, మన మండలంలో గ్రామస్తులకు అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అవకాశం ఇచ్చిన ఆ పరమేశ్వరుడికి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవితాంతం ఆ భగవంతుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ. భీమవరం పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో నిర్వహించే స్వామివారి నిత్య అన్నదానానికి భీమవరం పట్టణానికి చెందిన గోడి లక్ష్మి 5,25,000 రూపాయల విరాళాన్ని దేవస్థానం చైర్మన్ చింతలపాటి బంగారాజు ఈవో డి రామకృష్ణంరాజులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడ మన తిరుపతి క్షేత్రంలో అన్నపూర్ణేశ్వరి ఉండడం, అందున ఇక్కడ వచ్చిన యాత్రికులకి ఎటువంటి చుట్పాద లేకుండా ఈ దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు, అలాగే మా చైర్మన్ గారు, వారి సభ్యులందరూ కూడా, ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా చాలా విశేషమైన కృషి చేస్తున్నారు. వారి కృషిలో భాగంగా నేను కూడా హోమంలో సమిధిలాగా నెయ్యి పోసినట్టుగా చక్కగా మీరు కూడా 5,25,000 ఇస్తున్నందుకు మా గుడి తరపున, మా అందరి తరపున మీకు ఆశిస్సులు, ఆ స్వామివారి అనుగ్రహం మీకు అందరూ చల్లగా ఉన్నారు. పంచారామ క్షేత్రమైన గుడుగూడు గుడి యందు ఒక భక్తురాలు భీమవరం వాస్తవ్యులు గోడే లక్ష్మి గారు అన్నదానం నిమిత్తంగా 5,25,000 రూపాయలు స్వామివారికి ఈ రోజున చెక్ రూపేణ మా దేవస్థానం ఈవో గారికి అలాగే నా చేతుల మీద అందజేయడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారి ఆశీస్సులు ఉండాలని, వారు నిండు జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, ఇలాగే వేలాది మంది భక్తులు వచ్చి ఈ గుడికి దాన ధర్మాలు చేస్తూ గుడి అభివృద్ధికి సహకరిస్తూ చేయాలని మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, వారి దేవుడు ఆశీస్సు ఉండాలని, ఆ శివయ్య ఆశీస్సు ఉండాలని, అలాగే ఈ గుడి ఇలాగే అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా. పేదలను ఆదుకోవడం, కష్టకాలంలో వారికి అండగా నిలవడం గొప్ప మానవత్వమని రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామతి వెంకటరమయ్య అన్నారు. భీమవరం 28వ వార్డులో సోమవారం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి సారథ్యంలో తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్ సౌజన్యంతో 2 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడే నిత్యావసర సరుకులు 2 బియ్యం బస్తాలను అందించారు. వెంకటరమయ్య మాట్లాడుతూ, రమేష్ మానవత్వంతో ప్రతి నెల నిరుపేద కుటుంబాలకు నెలవారీ నిత్యావసర సరుకులను అందించడం అభినందనీయమన్నారు. మాజీ కౌన్సిలర్ మైలాబతుల ఐసాక్ బాబు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ, ఆపన్నులను పేదలను ఆదుకోవడం నిస్వార్థమైన చర్య అని, కష్టాల్లో ఉన్న వారికి దాతృత్వం చూపడం మానవీయ విలువలను చాటుకుంటుందని అన్నారు. గొలగాని రమేష్ మాట్లాడుతూ, పట్టణానికి చెందిన అల్లు రాంబాబు, కోయ సత్యవతి అనే 2 కుటుంబాల వారికి నెలకు సరిపడే నిత్యావసర సరుకులు 26 కేజీల 2 బియ్యం బస్తాలను అందించామన్నారు. ప్రతి నెల తమ వంతు నిరుపేద కుటుంబాలకు సహకారం అందిస్తున్నామని, ఈ సహకార కార్యక్రమం ఎంతో సంతృప్తిని అందిస్తుందన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత పట్టణ ప్రధాన కార్యదర్శి చింతపల్లి బాలాజీ, ఉపాధ్యక్షులు చెరుకు తిరుపతిరావు, పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు కొండ్రు శ్రీనివాస్, సతివాడ హరి, ఫణి తదితరులు పాల్గొన్నారు. మరి వృద్ధులు అవుతాయి, తల్లిదండ్రులు లేనంటి పిల్లలు అవుతాయి, ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళకి ప్రతి నెల కూడా నిత్యావసర వస్తువులు, బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ కార్యక్రమం ప్రతి నెల చేయడం జరుగుతుంది. గౌడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి, మరి కస్టడీ సజ్జ అయినటువంటి పామతి వెంకటరామయ్య గారి చేతుల మీదుగా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత, మహిళలు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో ఈ భాగాల్లో అందరూ కూడా ప్రజలకి సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఉంటారు. గతంలో కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, మరి ఆ రోజున వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా
ప్రజలు పట్టించుకోకుండా మరి నిరుపేదలు ఎంతో ఇబ్బందులు పడుతున్న రోజుల్లో కూడా ఆర్థిక సహాయాలు చేసి మరి ముందుకు వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత వీళ్ళందరూ. అంటే మరి అన్నింటినీ కూడా ప్రజలందరూ గమనించుకోవాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ మాదిరిగా కాకుండా ఒక సేవా భావంతో కార్యక్రమాలు చేస్తాం అనేది ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా మాకు ఎంతో నేర్పిన విద్య. మానవ సేవే మాధవ సేవ అనే ఒక సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు పెడతాం జరిగింది. అదే సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. మరి ఇదే సిద్ధాంతంతో కూడా మరి యువత అధ్యక్షుడిగా గొలగాని రమేష్ గారు ఈ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి నిజంగా ఆయన చేసే కార్యక్రమాలకి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆయనకి అండదండగా ఉండి ఆయనకి అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలగజేసి అలా కుటుంబం అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించి ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఆయనకి అవకాశాలు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి నెల 2 పేద కుటుంబాలకి నాణ్యమైన బియ్యం 26 కేజీలు చెప్తున్నారు 2 కుటుంబాలకి. అదేవిధంగా ఇంటికి సరిపడా వస్తువులు మరి ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. సమాజంలో అందరూ కూడా సమానం ఉంటారు. మన దేహంలోనే మరి చేతులు అంటే రకరకాలుగా ఉంటాయి. అలాగే సమాజంలో పేదలు ధనికులు ఉంటారు. ఎవరైతే పేదలు ఉంటారో ఆర్థికంగా బాగుపడిన పేదలకి చేతులిస్తే మరి వాళ్ళు కూడా జీవితాలు బాగుంటాయి. అటువంటి మనసు మరి భగవంతుడు తెలుగు అధ్యక్షుడు గొలగాని రమేష్ గారికి ఇచ్చినందుకు రమేష్ గారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆదేశాల మేర దేవరం పట్టణం 28వ వార్డు పసిమొక్కల పాఠశాల వద్ద ప్రతి నెల 2 నిరుపేద కుటుంబాలకి 10 కేజీలు బియ్యం, నెలకు సరిపడేటువంటి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఒక 2 నిరుపేద కుటుంబాలకి నిత్యావసర వస్తువులు బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అల్లు రాంబాబు, కోయా సత్యవతి అనే 2 కుటుంబాలకి నెలకు సరిపడేటువంటి సరుకులు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు, ఆచరణలు, ఆలోచనలు ఇప్పుడు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, రాష్ట్రంలో పేదలకు సేవ చేయాలని ఆయన ఆలోచనలు అలా ఉంటాయి. కాబట్టి మన భీమవరం నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి గారి ఆశయాలతోటి మన స్థానిక 28వ వార్డులో తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు గొలగాని రమేష్ ప్రతి నెల పేదవారిని ఇద్దరు ఎంచుకుని వారికి నెలకి సరిపడగా కిరాణా బట్టి మరియు రైస్ ఇచ్చి వారిని ఆ పేదలను ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు కూడా ముందుంటారని తెలియజేసుకుంటూ అతనికి ఇంకా పేదలకి ఏంటి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేయాలని తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో 28వ వార్డులో ప్రతి నెల 2 పేద కుటుంబాలకి ఆయన ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఒక్క నెలకు కూడా ఎడవకుండా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఆ యొక్క ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఆ పార్టీని స్థాపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక అడుగుజాడల్లో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త క్రమశిక్షణ, నియ నిబంధనలతో, పెద్ద మనసుతో ఆయన ఒక ఎన్టీఆర్ గారి అడుగుజాడల్లో నడిచిన వ్యక్తులు ఎవరైనా సరే మంచి మనసుతో ప్రతి పేదవాడికి కూడా తగిన ఆర్థిక సాయం, తగిన స్తోమతతో ఆర్థిక సాయం ఇవ్వటం, ఇలాగ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారి ఆ యొక్క పెద్ద మనసును నేను అభినందిస్తూ, సిద్ధాంతపరమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సేవాగుణం కలిగినటువంటి భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు శ్రీ గొలగాని రమేష్ గారు చాలా అభినందనీయులు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రీమతి కన్వీనర్ అయినటువంటి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో గొలగాని రమేష్ గారి సౌజన్యంతో ఈ యొక్క భీమవరం పట్టణంలో 28వ వార్డులో ఉన్నటువంటి నిరుపేదలకు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల 2 కుటుంబాల వారికి 26 కేజీలు బియ్యం, అలాగే కందిపప్పు, పంచదార, చింతపండు సహా నిత్యావసర సరుకులు, ఉప్పుతో సహా కలిగినటువంటి నిత్యావసర సరుకులు 2 కుటుంబాల వారికి ప్రతి నెల మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో వారికి అందించడం జరిగింది. ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి యొక్క రమేష్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా
మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భీమవరం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పద్మాలయ థియేటర్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. థియేటర్ అధినేత దాట్ల రామకృష్ణంరాజు మాట్లాడుతూ సంక్రాంతి కానుకగా చిరంజీవి నటించిన చిత్రం గొప్ప విజయం సాధించి 50 రోజులు పూర్తి చేసుకోవడం అభిమానులకు ఎంతో సంతోషకరమన్నారు. మెగా ఫ్యాన్స్ పట్టణాధ్యక్షులు చెల్లారాము మాట్లాడుతూ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రం ప్రేక్షకులను ఎంతో అలరించి అఖండ విజయం సాధించిందని, ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోవడం అభిమానులకు పండుగ లాంటి శుభవార్త అని అన్నారు. రానున్న చిత్రాలు కూడా మంచి విజయం సాధిస్తాయని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి థియేటర్ స్టాఫ్ కు భోజనాలు అందించారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ రామకృష్ణ, యాస అనిల్, కొప్పినేడి బాబీ, తోటశేషు, యాతం స్వామి, కొప్పత్తి కోటి, ఎడ్లపల్లి రాంబాబు, అరుణ్, ఏజెంట్ రాంబాబు, రమేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి మనశంకర వరప్రసాద్ పంటకొస్తున్న చిత్రం మరి ఎంతో ఘన విజయం సాధించి మరి ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డుగా నిలవడం మా అందరి అభిమానులందరికీ కూడా చాలా ఆనందంగా కలిగింది. మరి అదేవిధంగా మరి ఈ రోజుకి మరి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా అభిమానుల ఆధ్వర్యంలో భీమవరం పద్మాలయ థియేటర్ ఆవరణలో మరి 50 రోజుల పండుగలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఈ రోజు మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మరి పద్మాలయ థియేటర్ ఆపరేటర్ దాట్ల రామకృష్ణరాజు గారికి, అలాగే మేనేజర్ ఆర్కే గారికి, మరి ఏజెంట్ రాంబాబు గారికి, ప్రభాకర్ గారికి, రమేష్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన నా తోటి అభిమానులు అనిల్ గారికి, బాబీ గారికి, అలాగే సిబ్బంది థియేటర్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఆల్ టైమ్ రికార్డ్స్ వచ్చింది చిరంజీవి గారు కాకుండా ఫ్యాన్స్ కూడా చేసిన ఈ సందర్భంగా మా థియేటర్లో 50 రోజులు చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. దీనికి మాలక్ష్మి పిక్చర్స్ ఎల్వీఆర్ గారికి, ఏలూరు థియేటర్ యాజమాన్యం మా ఏలూరు సెక్రటరీ రాంబాబు గారికి, అలాగే రెండు సిబ్బందికి, అలాగే ఫ్యాన్స్ చక్కగా ఇటువంటి సినిమాని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ సినిమా ఇంత ఆల్ టైమ్ రికార్డ్ కారణం కూడా వీళ్ళే చక్కగా ఎప్పుడూ వచ్చి ఎదరికి వెళ్తాం. ఆడియన్స్ కూడా ఎంతో హ్యాపీ లేదు. ఇటువంటి సినిమాలు ఎన్నో చిరంజీవిగా చేయాలని ఈ ఫ్యాన్స్ తరఫున, ఈ థియేటర్ యాజమాన్యం తరఫున అందరికీ కూడా అభినందనలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.